మీ ఇంట్లో కార్ని రెంట్కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. విదేశాల్లో చదువుకుంటున్న ఆ కుర్రాడికి తమ బిడ్డనిచ్చి పెళ్లి చేస్తే ఆమె జీవితం సంతోషంగా ఉంటుందని అనుకున్న ఆ తల్లిదండ్రుల ఆలోచన చెల్లా చెదిరైపోయింది. అందంగా ఉన్న ఆ అల్లుడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడని వారికి తమ బిడ్డ చనిపోయిన తర్వాత తెలిసొచ్చింది. ఇంతకీ ఎవరా అల్లుడు? లండన్లో చనిపోయిన ఆ ఆడబిడ్డ ఎవరు? ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ కుర్రాడి పేరు పంకజ్ లాంబా. లండన్లో చదువుకుంటున్నాడు. కొద్ది రోజుల్లో చదువైపోతుంది, పెద్ద ఉద్యోగం వస్తుంది అన్న మాటలు నమ్మి ఢిల్లీకి చెందిన ఓ తండ్రి అతనికి తన కూతురు హర్షితా బ్రెల్లానిచ్చేందుకు సంతోషంగా అంగీకరించాడు. బీఈడీ పూర్తి చేసి టీచర్ కావాలనుకున్న కూతురు కోరికను కాదని పంకజ్ లాంబాతో 2023 ఆగస్టులో వివాహం చేశారు. 2024 మార్చి 22న ఇద్దరికి సాంప్రదాయ పద్ధతిలో వేడుక చేశారు. ఏప్రిల్ 30న దంపతులు యూకే వెళ్లారు. అక్కడ నార్త్ ఆఫ్టన్ షైర్ లోని కార్పీకి వెళ్లి స్థిరపడ్డారు. భర్తతో సహా ఆనందంగా విమానం ఎక్కుతున్న కన్నబిడ్డను చూసి అంతులేని ఆనందంలో మునిగిపోయారు. యూకేకి వెళ్లిన ఆ దంపతులు కొద్ది కాలం పాటు సంతోషంగానే ఉన్నారు. హర్షిత ఓ ఉద్యోగంలో చేరింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత పంకజ్ లాంబా అసలు స్వరూపం బయటపడింది. సెల్ ఫోన్లో తమ జంట తీసుకున్న ఫోటోలు ఇన్స్టాలో పోస్ట్ చేయొద్దన్నాడు. తరచూ తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడటాన్ని తప్పుబట్టాడు. చిన్న చిన్న విషయాలు ప్రస్తావించి కొట్టడం మొదలుపెట్టాడు. భర్త కొట్టే దెబ్బలు భరించలేక వీధిలోకి పరుగులు తీస్తే పట్టుకుని తీసుకొచ్చి మరి చితకబాదేవాడు. ఇన్స్టాలో ఫోటోలు ఎందుకు పెట్టడం లేదంటూ, తాము ఫోన్ చేస్తే ఎందుకు కట్ చేస్తున్నా అంటూ తన సోదరి అడగడంతో అప్పటిదాకా మనసులో దాచుకున్న ఘోరాలను హర్షిత వాళ్ల ముందు వెళ్ళగక్కింది. నిత్య నరకం చూస్తున్నట్టు గొల్లుమందే. ఆ తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి తలెత్తింది. అల్లుడికి ఫోన్ చేసినప్పుడల్లా కట్ చేయటం చూసి వారిలో భయం మొదలైంది. నవంబర్ 10వ తేదీ కూతురికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని రావడంతో వారిలో ఆందోళన మొదలైంది. లండన్లో ఉండే తమ బంధువులకు విషయం చెప్పడంతో ఇంటికి వెళ్లిన వారికి హర్షిత కనిపించలేదు. పంకజ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో పోలీసులకు రిపోర్ట్ ఇచ్చారు. పోలీసుల విచారణలో తూర్పు లండన్లోని ఎయిర్పోర్ట్లో ఒక చోట హర్షిత మృతదేహం కనిపించింది. హత్య జరిగిందని పోలీసులు డిసైడ్ అయ్యారు. ఆ విషయాన్ని ఢిల్లీలోని తల్లిదండ్రులకు తెలియజేశారు. పంకజ్ ఆచూకీ దొరక్కపోవడంతో అతనే ఈ దురాగతానికి పాల్పడి ఉంటాడని డిసైడ్ అయ్యారు. అతని కోసం వేట మొదలు పెట్టారు. ఇలా కొండంత భవిష్యత్తున్న యువతి జీవితం 25 ఏళ్లకే ఆవిరైపోయింది. విదేశాల్లో నివసించే అల్లుడు దొరకటం మంచిదే. అయితే అతని పూర్వాపరాలు పూర్తిగా చెక్ చేయకుండా సంబంధాలకు ఓకే చెప్పడం కరెక్ట్ కాదంటూ పోలీసులు అంటున్నారు. ఇప్పుడే పెళ్లొద్దు, చదువు పూర్తి చేసి ఉద్యోగం చేస్తా డాడీ అన్న బిడ్డను తామే చేతులారా మృత్యువుకు అప్పచెప్పామంటూ ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. తమ బిడ్డ మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలంటూ వేడుకుంటున్నారు.